హలో మై డియర్ బంగారం, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ సండే మార్నింగ్ వ్లాగ్. టైం ఏమో ఇప్పుడు 6 AM అవుతుంది. ఇది నా బైక్ బ్లూ యమహా R3 అనమాట. చాలా డర్టీ అయిపోయింది ఈ వర్షంలో నడిపించి, కానీ ఈరోజు వెళ్తున్నాము. ఐ లవ్ నేచర్ ఫోటోగ్రఫీ. సో కొన్ని మంచి షార్ట్స్ ఎర్లీ మార్నింగ్ తీద్దామని, ఈ పొలాలది చెట్లది మంచి షార్ట్స్ తీద్దామని వెళ్తున్నాము. ఐ డోంట్ నో హౌ ద డే ఇస్ గోనా అన్ఫోల్డ్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. లెట్స్ హిట్ ద రోడ్. ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడు కూడా వెహికల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు అది ఏ వెహికల్ అయినా కానివ్వండి, కాసేపు వార్మప్ అవ్వనివ్వాలి. ఒక 2 minutes బండి బయటికి తీసే ముందు. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అవుతారు మధ్యలో. సో వాళ్ళకి కాల్ చేస్తున్నాను. సో స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో ఫ్రెండ్స్ కలుస్తారు, మేబీ ఇద్దరు అనుకుంటా. సో ముగ్గురం కలిసి ఒక మంచి స్పాట్కి వెళ్ళి మంచి ఫోటోగ్రాఫ్స్ అండ్ గెట్ సమ్ పీస్. అంతే, ఏం లేదు. దట్స్ వాట్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ అండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం వస్తూ ఉంటుంది, అవన్నీ కొత్త ఇష్యూ వస్తూ ఉంటుంది. అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎక్కడికి ముందుకు సాగలేము అన్నమాట. సో మన ప్రోగ్రెస్ని ఆపేయాలని, మన ప్రోగ్రెస్ని అసలు ఆగిపోవాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు. కానీ ఆగిపోకుండా సాగిపోవడమే యాక్చువల్లీ వే టు గో అనమాట. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. ఆల్వేస్ స్టే పాజిటివ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డూ వాట్ యు లవ్. ఇంకా నా బైక్ గురించి కూడా మీకు తెలియదు కాబట్టి బైక్ గురించి కూడా కొన్ని విషయాలు నేను షేర్ చేస్తాను. ఇది యమహా R3. ఎక్కడ మనోడు కనిపిస్తలేడు, సో నాకు తెలిసి రాలేదు. యాజ్ యూజువల్ మనమే ఫస్ట్ అనమాట ఎప్పుడు టైంకి వచ్చేది. సో పర్లేదులేండి. సో ఇక్కడ ఆపి కొన్ని వివరాలు బైక్ గురించి తెలుసుకుందాము. సో ఇది నా యమహా R3 అండి. ఇది 2020లో అదే ఈ ఇయరే తీసుకున్నాను. దీనికి కొన్ని ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ యాడ్ చేశాను. మీకు స్టాక్గా ఈ మిర్రర్స్ రావు. సో ఇది ఒక ఫ్రెండ్ పంపించారు యాజ్ ఎ గిఫ్ట్. సో ఇది కొంచెం షార్టర్ మిర్రర్స్ ఉంటాయి, చూడడానికి చక్కగా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్ స్పాయిలర్ అంటారు దీన్ని. సో జస్ట్ టు ఎయిడ్ ఇన్ ఏరోడైనామిక్స్ అండ్ టు మేక్ ఇట్ లుక్ మోర్ స్పోర్టీ అండి. ఆక్రోపోచ్ ఎగ్జాస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇది స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ అండి, ఫుల్ సిస్టమ్ కాదు. సో సౌండ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ అండ్ కొంచెం వరకు అరౌండ్ 0.3 bhp వరకు కొంచెం పవర్ యాడ్ అవుతుందని చెప్తారు. సో కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. చాలా వరకు లైట్ వెయిట్ చేసేసాను. వెనకాల పోర్షన్ ఫెండర్ తీసేసాను, రేర్ ఫెండర్ తీసేసి టైల్ టైడ్ వేసేసాను. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ వేసేసాను. మళ్ళీ ఇక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ మీకు కనిపిస్తున్నాయి. సో ఇదండి. ఇక్కడ ఆయిల్ క్యాప్ గోల్డ్ కలర్ వేసాము. బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ క్యాప్ కూడా గోల్డ్ కలర్ వేసాము. హ్యాండిల్ బార్ స్టెమ్ క్యాప్ కూడా బ్లూ కలర్ వేసాము. దీనికి ట్రైపాడ్ ఇది వస్తుంది, కావాలంటే మనం ఫోన్ హోల్డర్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అంట.
సో అదండి బ్లూ కలర్ R3, యమహా R3. పేరు కూడా బ్లూ, దీని పేరు బ్లూ అని పెట్టాను. జురాసిక్ వరల్డ్ అనే మూవీలో వెలాసిటీ ర్యాప్టర్ ఒకటి ఉంటుంది, దాని పేరు బ్లూ అనమాట. సో ఎనీవే, ఇప్పుడు బైక్ గురించి అయిపోయింది. కొన్ని ఫీచర్ అంటే బైక్ స్టార్ట్ చేసే ముందు ఎవ్రీడే సండే మార్నింగ్ అని ఏదైనా రైడ్ చేసే ముందు మీరు ఎటువంటి చెక్స్ పర్ఫామ్ చేయాలనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఓహో, వెల్కమ్ వెల్కమ్. సో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చేది మా విక్కీ గారు అనమాట. వాళ్ళ బ్రదర్ గౌతమ్. ఈయన ఫుల్ క్లాస్, ఈయన పక్కా మాస్. సో ఈరోజు ఇద్దరిది హైలైట్స్ మనం తెలుసుకుందాము. బ్యాడ్ యాస్ అని అక్కడ రాస్తుంది. సో బండి కూడా సూపర్ బండి, డామినార్. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. 50 minutes వెయిట్ చేయించారు సక్సెస్ఫుల్గా. అందరికీ హాయ్ చెప్పాను, అందరితో సెల్ఫీలు దిగాను, అంతా అయిపోయింది. పదండి వెళ్దాం. అబ్బా, ఇండియన్ బజార్. సే నో టు చైనా ప్రోడక్ట్స్, సే ఎస్ టు ఇండియన్ ప్రోడక్ట్స్. ఓకే అండి. సో ఫైనలీ వీఆర్ ఆన్ అవర్ వే టు సమ్ ప్లేస్ విచ్ ఇస్ గోనా బీ బ్యూటిఫుల్ ఫర్ షూర్. సో దగ్గర దాకా గట్కేసర్ వరకు వెళ్ళే ప్లాన్ ఫస్ట్. అక్కడి నుంచి ఎలా వెళ్తామో తెలీదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. సో బేసిక్లీ టూరింగ్ I would say is a state of mind అండి. It's not about the bike, it's about the journey. It's not about the destination, it's about getting there. సో కంపల్సరీ నాకు టైగర్ ఉండాలి, ట్రయంఫ్ టైగర్ ఉండాలి, లేకపోతే BMW GS 1250 ఉండాలనే ఇది రిక్వైర్మెంట్ క్రైటీరియా అవసరం లేదండి ఫర్ టూరింగ్. బేసిక్గా ఒక యాక్టివా, స్కూటర్తో కూడా, ప్యాషన్, స్ప్లెండర్తో కూడా టూర్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిస్కవరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. అండ్ దానికి మీకు ఒక వెహికల్ ఉంటే చాలు, కానీ కంపల్సరీ ఇలా పెద్ద 20 లక్షలు 25 లక్షల బండి ఉండాలి, టూరర్ ఉండాలి, అడ్వెంచర్ టూరర్ ఉండాలనేది కంపల్సరీ కాదు. అఫ్కోర్స్ ఇట్ డస్ హెల్ప్ ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ఎక్విప్డ్ మోటార్ సైకిల్ లైక్ డామినార్. మనోడు మామూలుగా కాదు, తినేటప్పుడు, తిన్న తర్వాత, తినే ముందు అన్ని స్టేటస్లు పెడతా ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ స్పాట్కి వెళ్ళే లోపల నాకు తెలిసి ఎన్ని పెడతాడు నాకు తెలీదు. సో డామినార్ ఇస్ అ గుడ్ వెహికల్ అండ్ ఫ్రమ్ అన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్. సో ఫ్రమ్ అన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ భయంకరమైన హార్న్ వచ్చింది అక్కడ. సో అది దట్స్ సంథింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్. అండ్ ఇట్స్ అ గుడ్ టూరింగ్ మెషిన్ అని చెప్పొచ్చు. 400 ఎస్పెషల్లీ లాంచ్ అయినప్పుడు అన్బిలీవబుల్ వాల్యూ అండి అసలు. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు నోట్. ఇంకోటి ఏంటంటే ఈ లడాక్ అది ఇది అంటారు కదండి. సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు మనం పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని వెళ్తాం, కానీ అక్కడ లోకల్ వాళ్ళు అసలు స్ప్లెండర్లు, ప్యాషన్ల మీద టక్క అన్ని ఆబ్స్టికల్స్ దాటి వెళ్ళిపోతూ ఉంటారు లైక్ అ బాస్ అనమాట. అది చూస్తూ ఉంటే అసలు దట్ ఈస్ లైఫ్ అని అనిపిస్తుంది. మనము లైఫ్ని ఎప్పుడు చాలా సింపుల్గా హ్యాండిల్ చేయాలండి. దాన్ని కాంప్లికేట్ చేసుకుంటే అది ఇంకా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. బీ ఇట్ లైఫ్ ఆర్ రిలేషన్, ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. హౌ యూ లుక్ ఎట్ ఇట్, హౌ యూ హ్యాండిల్ ఇట్. చలో అండి, ఈరోజుకి లైఫ్ లెసన్ చాలు. ఇంకోటి, మీరు వెహికల్ గురించి మాట్లాడుతూ అన్నారు కదా అన్న అని చెప్పారు. సో మాట్లాడదాం కాసేపు. కొంచెం పీస్ఫుల్ ఏరియాకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. హలో. సో ఇప్పుడు చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. వీఆర్ స్టిల్ ఆన్ ద వే టు అవర్ డెస్టినేషన్. బోత్ ద ట్రీస్ కవరింగ్ ద రోడ్, బ్యూటిఫుల్ వ్యూ కదండి. సో ఇప్పుడు నేను చెప్తాను కొన్ని విషయాలు, జస్ట్ క్విక్లీ పాయింట్స్ యూ నీడ్ టు నోట్ బిఫోర్ యూ స్టార్ట్ అవుట్ ఆన్ యువర్ జర్నీ ఎవ్రీ డే. సో ఫస్ట్ థింగ్ ఏమో టైర్ ఎయిర్ ప్రెషర్ అండి. టైర్ ఎయిర్ ప్రెషర్ చాలా క్రూషియల్ అండి ఫర్ ద టైర్ టు గ్రిప్ ద సర్ఫేస్, ఫర్ ఇట్ టు ఎస్టాబ్లిష్ ఎ గుడ్ కాంటాక్ట్ ప్యాచ్ విత్ ద రోడ్. సో టైర్ ఎయిర్ ప్రెషర్ యాజ్ పర్ యూజర్ మాన్యువల్ మీరు పెట్టుకోండి ఎప్పటికీ. అరౌండ్ 23 ఫ్రంట్ టైర్, 28 రేర్ టైర్ ఉంటుంది. ఒకవేళ కొంచెం పిలియన్తో పాటు రైడ్ చేస్తే వెనకల టైర్లో కొంచెం ఎక్కువ పెట్టండి, 25-30 పెట్టుకోండి. అండ్ స్ట్రిక్ట్లీ ఫాలో యాజ్ పర్ వాట్స్ మెన్షన్డ్ ఇన్ ద యూజర్ మాన్యువల్ అండి, బికాస్ ఈచ్ బైక్ ఈజ్ డిఫరెంట్. అనదర్ థింగ్ ఈజ్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఇన్స్పెక్షన్ అండి. ఆ ఆయిల్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇది డిస్క్ ప్యాడ్స్
డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్పెక్షన్ కూడా చేసుకోండి, సో దట్ ద బ్రేక్ ఫీల్ ఇస్ రైట్. మళ్ళీ చైన్ ఇది కూడా చెక్ చేయండి, చైన్ టెన్షనింగ్ కూడా, సో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో వెహికల్ హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్ అండి, అప్పుడే ఇట్ విల్ కీప్ యూ సేఫ్. ఏదైనా స్లైట్ మ్యాల్ ఫంక్షన్ ఉన్నా మీరు అసలు వెళ్ళకుండా ఉండడం సేఫ్ అండి, బెటర్ అండి. సో వచ్చేసాం ఇప్పుడు మెయిన్ రోడ్కి. దిస్ ఇస్ వరంగల్ హైవే, గట్కేసర్ దగ్గరికి వచ్చేసాము. చూడొచ్చు గుట్టలు పర్వతాలు, బ్యూటిఫుల్ ప్లేస్ అండి. వచ్చే గౌతమ్ ఇక్కడ ఉండు బైక్ దగ్గర. సో మిస్టర్ విక్కీ ఆర్ ఫోటోగ్రాఫర్. పొలం దగ్గరకు వచ్చాము, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు పీస్ఫుల్గా ఉంది. డ్రోన్ ఎగిరేసాము, మంచిదిరా రే. నీ టాలెంట్ అంతా ఇప్పుడు యూట్యూబ్లో ఎక్స్పోజ్ అవుతుంది. ఆహా, అసలు మొహము ఏది కనపడకుండా భలే తీసావు. అక్కడ ఉంది, సరే అందుకని వేరే స్పాట్కి వెళ్దాంపా. సో నెక్స్ట్ స్టాప్ యూ గోయింగ్ టు డిఫరెంట్ స్పాట్ అనమాట. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. అది వేసుకుంటే మీరు ఒకవేళ జాంబీ అవ్వాలనుకుంటే ఈ హెల్మెట్ ట్రై చేయొచ్చు. జాంబీ సీరం ఉంటుంది దాంట్లో. సో ఫ్రెండ్స్, కొత్త లొకేషన్ చూస్తారా? హియర్ యు గో. బ్యూటిఫుల్ ఉంది కదా, బాబా బాబా, అల్టిమేట్ ఉందండి అసలు. ఆ గుట్టలు పర్వతాలు మేఘాలు అసలు వేరే లెవెల్ అనమాట. అసలు ఎక్కడొచ్చామో కూడా అర్థమైతే లేదు. వి జస్ట్ లైక్ దిస్ ప్లేస్. సో ఈ లోపల దూరిపోయాము అసలు. మట్టి రోడ్ ఎటు వెళ్తుందో తెలియదు. దిస్ ఇస్ వాట్ అడ్వెంచర్ ఇస్ ఆల్ అబౌట్. ఎక్స్ప్లోరింగ్ ది అన్నోన్, ఎక్స్ప్లోరింగ్ ద రోడ్స్ లెస్ ట్రావెల్డ్. కానీ ఇది స్పోర్ట్ టూరర్ అండి. ఇది 321cc ప్యారలల్ ట్విన్ మోటార్ అనమాట పవర్ చేసేది. క్లోజ్ టు 44 PS అనుకుంటా, 44 or 42 PS. అండ్ ఎస్, సో ఇది ఎక్కువ అగ్రెసివ్గా లేదు కాబట్టి మనకి ఇట్లా టూరింగ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏమున్నదండి అసలు ప్లేసు, వేరే లెవెల్. చూడండి, ఇటు మొత్తం పొలాలు, ఆహా, ఇటు మొత్తం వాటర్ అన్నమాట. స్క్విరిల్స్ పరిగెడుతున్నాయి. బ్యూటిఫుల్ ప్లేస్ అండి అసలు. ఇంకా ఇక్కడ పెట్టేసుకుందాం రా, ఇక్కడ పెట్టేసుకుందాం బండ్లు కొనాకి. ఆడికెళ్ళి డ్రోన్ రానిస్తా, ఎందుకంటే వాటర్ ఉంది, ఇది ఉంది, చాలా బ్యూటిఫుల్. మధ్యలో బాగుంది, మధ్యలో ఆదాం మళ్ళీ. సో గౌతమ్ పేరు పిట్టల దొర అనమాట. పిట్టల ఫోటోలు తీస్తా ఉంటాయి. ట్రై చూడండి, సూపర్ అనమాట. సో దట్ ఈస్ లైక్ ద ప్యాషన్ ఫర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ దట్ దిస్ కిడ్ హ్యాస్. సో రియలీ అప్రిషియేట్ దట్. మంచి కెమెరా ఉంది, మంచి లెన్స్ ఉంది. మనోడు ఎక్కడికి పోయిండు రే? టైం ల్యాబ్ సెట్ చేయరా. మనోడు స్టంటర్ ప్లస్ ఈజ్ ద రైట్ క్యాప్ ఫర్ యమహా అనమాట. వెరీ స్వీట్ కిడ్. Almost I treat him like my own younger brother. Of course, now we have to. పొలాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి అబ్బా.
అసలు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. ఐ కెన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఆల్ ద సారో అండ్ ద పెయిన్ అండ్ ద హర్ట్ దట్ ద వరల్డ్ హ్యాస్ ఆన్ ఆఫర్. ఇది చూస్తూ ఉంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ మదర్ నేచర్. యూ ఫీల్ లైక్ ఫర్ గివింగ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ చూడండి, అసలు దేవుడు మంచి ప్లేస్కి తీసుకొచ్చాడు అనుకోకుండానే. దిస్ ఇస్ కాల్డ్ నోవేర్, ద ప్లానెట్ కాల్డ్ నోవేర్. మనం ఎండ్ గేమ్లో చూస్తాం కదా. సో బ్యూటిఫుల్ అండి. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ జస్ట్ ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ డిస్కవరింగ్ ఇన్నర్ పీస్. You're driving me crazy.